దేవుడు. దేవునికి స్తోత్రం. మరొకసారి మనందరం కూడా కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును గణపరచడానికి ఈ లైవ్లో మనమందరం కూడా కలిసి క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించినాడు. ఈ సమయాన మనం దేవుని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మనం గొప్ప చేయడం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రేమించిన మా గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గత దినములన్నీ కూడా మీరు కాపాడి నీ కృపలో మీరు భద్రపరిచి ఈ సాయంకాల సమయాన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది నా ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. ప్రభా, మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నా ప్రాణాత్మ శరీరమును మీకు సమర్పిస్తుంటున్నాను. ఈ సమయంలో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని, మీ సర్వకాంతిని ప్రకాశింప చేయమని, ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మంచిది. అందరూ బాగున్నారా? నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని. ఎందుకంటే నేను మీకోసమై ప్రార్థిస్తుంటున్నాను కనుక, మన దేవుడు మనల్ని కాపాడేవాడు కనుక ఈ అపాయంలో రాకుండా ఎవరు నన్ను కాపాడను అని సెలవిచ్చిన దేవుడు కనుక ఇశ్రాయేలును కాపాడేవాడు కొడుకును నిద్రపోడని మనం నమ్మిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడేవాడవుతున్నాడు కనుక ఎల్లప్పుడూ కాపాడే దేవుని నమ్మకం వచ్చి మీ విషయంలో నమ్మకాన్ని కలిగి ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సమయాన్ని తాడి ప్రభు నామాన్ని మనం అయిపోచున్నాం. ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడమా. దేవుని యొక్క సంఘం సిద్ధపడే ఏ జామున ప్రభు వచ్చినా, ఎప్పుడు ప్రభు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండవలసినటువంటి వారం అవుతున్నాము కనుక మనమందరం కూడా ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మనం గొప్ప చేద్దాం.
ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగా ఉన్నావా, సజీవముగా ఉన్నావా, సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయాన మరి దేవుని యొక్క సంఘం మరి సిద్ధపడవలసినటువంటి సమయంలో మనం ఉంటున్నాం. ప్రభు రాకడను ఎదుర్కొనడానికి మనం సిద్ధపడాలి. ఆదిమ కాలంలో ఉన్నటువంటి భక్తులు ఈ రీతిగా పాడుతూ దేవుని ఆరాధిస్తూ వెళ్ళారు. కనుక మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధించి ఆయన నామాన్ని మనం గొప్ప చేయవలసినటువంటి వారు అంటున్నాం. ఎందుచేతనగా దేవుడు తన కార్యములను జరిగించేవాడు కనుక మన పాడు ప్రభు నామాన్ని మనం బయటపరచుదాం. చల్లగనైన జగము పుండిన నీకది వేలగును, నిలువెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మివేయబడుదువేమో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి భూర బ్రోగగనే కనురెప్ప పాతున మారుదువా, వడిగా వేగాసీనుడవై నడి ఆకాశము పోగలవా, గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, రారాజు నెదుర్కొనగలవా, రారాజు నెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క సమయాన మనమందరము కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క నామమును మహిమపరచడానికి, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామమును కీర్తించడానికి ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయాన ఈ రాత్రికాల సమయాన
సన్నిధిలో చేరి దేవుని యొక్క నామమును మహిమపరచడానికి, దేవుని యొక్క నామాన్ని కీర్తించడానికి, ఆయన నామ స్మరణ చేయడానికి ఈ మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వారు పెట్టిన వాక్యంలో ఉంది కదా, దేవుని చెందిమే కనుక సమయమును పొడివక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకుంటే మనము కాలము నెరిగి నడుచుకోవలసిన వారు పెట్టిన దేవుడు కాలములు సంవత్సరం ఇవన్నీ కూడా తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ప్రతిదానికి కూడా సమయం కలదు అని వాక్యం సెలవిస్తుంటుంది. పోరాటాడు సమయమందులు అసమయమందులు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని మనం ప్రకటించవలసిన వారు పెట్టినాం. క్రీస్తు కొరకు మనం సాక్షిగా జీవించవలసినటువంటి వారు పెట్టినాం. మన ముందున్నటువంటి మన పూర్వీకులు కూడా, మన పితరులు కూడా ప్రభువుని ఆరాధించి వారికి బాధలు కానీ, వారికి వేదములు కానీ, వారికి దుఃఖములు కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా వారు దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి, దేవుని కీర్తించి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును వారు ఘనపరిచి వారి జీవితాలను ముగించున్నాను. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం కూడా ఆత్మగానే మనం కూడా మనకు ముందుగా వెళ్ళినటువంటి భక్తుల యొక్క అడుగుజాడలను చూస్తూ మనం సాగిపోవాలి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చుక్కలు పెట్టి పాపమును త్యజించి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఉంచబడిన తరుపంలో ఓపికతో పరిగెత్తవలను దేవతలు పలుకుతున్నాయి. కనుక మన ప్రభు సమయంలో ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడుతున్న దినాలలో మనం ఉంటున్నాం. జీవులు తినచ్చు, త్రాగుచు, ఆడుచు ఉన్నారు. ఇల్లు కట్టుకొనిచున్నారు, పెళ్లిళ్ళు చేసుకొనిచున్నారు, పెళ్లిళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. దేవునికి భయపడతలేదు, దేవునికి లోబడతలేదు. దేవుడు వారితో మాట్లాడినప్పటికీ కూడా దేవుని మాటల్ని విడిచోని పెడుతున్నారు. ప్రజలు భయం లేకుండా జీవిస్తున్నారు. ఇలాంటి కాలంలో నీకు ఒక వర్తమానం అందించబడుతుంది. ఈ భయంకరమైనటువంటి రాగల ఉపద్రవాలలో నుండి నువ్వు తప్పించుకోవడానికి, నువ్వు క్షేమముగా ఉండడానికి, నువ్వు సురక్షితముగా ఉండనట్లుగా ఈ రాత్రి నీకు ఒక సువార్త అందిస్తుంటున్నాను. ఇది రక్షణ సువార్త, రక్షించే సువార్త. నీవు రక్షించబడాలని కోరుతున్నటువంటి సువార్త. ఎలా నువ్వు జీవిస్తే రక్షించబడతావు, ఎలా నువ్వు ప్రవర్తిస్తే రక్షించబడతావు, ఈ లోకంలో నీ జీవితాన్ని ఎలా గడిపితే నువ్వు రక్షించబడతావు తెలియజేసే సువార్త రక్షణ సువార్త. నువ్వు ఆరోగ్యముగాను, నువ్వు క్షేమముగాను, నువ్వు సురక్షితముగాను, నువ్వు సంతోషముగాను, నీవు సమాధానముగాను ఉండటం కొరకే అతని జీవితాన్ని నీకు ప్రసాదించే సువార్త ఈ రక్షణ సువార్త.
నువ్వు రక్షించబడ్డావా? దేవుని వాక్యం రాయబడింది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. నువ్వు రక్షించబడడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. నువ్వు రక్షించబడ్డావా? నీకు రక్షణ ఉందా? ఒకసారి నీవు ఆలోచించు. లోకంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా సమాధానం లేక, సంతోషం లేక, జీవితంలో వ్యాధులను అనుభవిస్తూ ప్రపంచ దేశాలు నేతలే తలపట్టుకుంటూ ఎవరు రక్షిస్తారా అని చూస్తున్నటువంటి ఈ దినంలో కొంతమంది గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దేవుడే రక్షించాలి, దేవుడే విమోచించాలి, దేవుడే కాపాడాలి, దేవుడే ఈ భయంకరమైనటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ నుండి భగవంతుడే విమోచించాలి అని దేవుడికి చూస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. ఇలాంటి కాలంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడింది. ఏమిటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. ఇక్కడ రక్షించుటకు అనే మాట మనం చూస్తున్నాం. రక్షణ యెహోవాది. దేవుడు రక్షించేవాడు, ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించి యోదయ, గలిలయ, సమరయ, యెరికో, యోర్దాను, కపెర్నహూము ఇలా గ్రామాలు తిరుగుతూ దేవుని రాజ్యము సమీపించినది, వారి మనసు పొంది రక్షణ పొందని చెప్పినాడు. అందుకే ఇక్కడ రాయబడిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నమాట నమ్మదగినది. ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఇది నమ్మదగినటువంటి మాట. నీవు తప్పకుండా నమ్మవలసినటువంటి మాట. నీవు తప్పకుండా అంగీకరించవలసినటువంటి మాట. నువ్వు తప్పకుండా ఒప్పుకొనవలసినటువంటి మాట. యేసు క్రీస్తు ప్రభువులవా రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. మన చోట రాయబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములకు వచ్చి. నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. పాడైపోయిన దాన్ని, చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి రక్షకుడు. కన్యక గర్భవతి కుమారుని కనుడు ఆయనకు యేసు అని పేరు పెట్టుకుని తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును, తానే రక్షించును అని చెప్పి రాయబడింది మత్తయి సువార్త 1:21. ఇది రక్షణ కృపకాలం. నువ్వు రక్షించబడడానికి ఇది ఒక మంచి సమయం. దేవుని బిడ్డ, నువ్వు జీవించే జీవిత దినాలలో నువ్వు క్షేమముగా ఉండడానికి ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ కృపకాలం. చీకటి దినాలు రాబోతా ఉన్నాయి. కటిక చీకటి భూమిని కమ్మబోతా ఉంది. భయంకరమైన విపత్తులు లోకంలో జరగబోతా ఉన్నాయి. భయంకరమైన దుర్ఘటనలు లోకం మీద జరగబోతూ ఉన్నాయి. ఇది భయంకరమైనటువంటి దినములలో నువ్వు క్షేమముగాను సురక్షితముగాను నువ్వు నిలపగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తువారు. ఈ వార్త నువ్వు తప్పకుండా నమ్మి తీరాల్సిందే. నువ్వు తప్పకుండా ఒప్పుకొనవలసిందే. దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని ద్వారా హెచ్చరిక పొందినవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఊరును సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఊరును తయారు చేశాడు. ఉన్నటువంటి భూమి ఆకాశంలో పంచభూతములు వికటమైన వేట్రముతో లయమైపోయే రోజు రాబోతోంది. మళ్ళీ కలుగునట్లుగా పర్వతాలు కలగబోయే రోజు రాబోతా ఉంది. దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, ఈరోజు నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు క్రీస్తును అంగీకరించినావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు క్రీస్తు అనే ఓడలోకి నువ్వు చేరినావా? నీ ఇంటి వారి యొక్క క్షేమము కొరకి ఓడాడే క్రీస్తులోనికి నువ్వు వచ్చావా? నువ్వు ఇంకా పాపములోనే జీవిస్తున్నావేమో, నువ్వు ఇంకా చీకటిలోనే జీవిస్తున్నావే, నువ్వు ఇంకా పాపలోకంలోనే కాలయాపన చేస్తున్నావే. ఇంత భయంకరంగా ఒక తెగులు ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నువ్వు భయపడకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవునికి మొక్కుకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని సేవించకుండా, దేవుని గర్వపరచకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా ఒకవేళ నేను తిరుగుతున్నావేమో, ఇది నీకు లాస్ట్ డే. ఇది నీకు చివరి రోజు. ఈ మాటలు వింటుండగానే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నువ్వు దేవుని వైపు తిరిగితే నువ్వు రక్షించబడతా. నీ పాపము నుండి రక్షించువాడు. అందుకే రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం రాయబడింది, అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది, నీతి మంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసినటువంటి వారే. స్త్రీ
అని కానీ భేదము లేదు, పురుషులని భేదము లేదు, జాతి అనే భేదము లేదు. అందరూ కూడా మానవ జాతి పూర్తిగా పాపములో పడిపోయింది. పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం మానవుని జీవితంలోనికి ఎలాగైనా వచ్చిందయ్యా అని ఆలోచన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచన ప్రకారంగా ఒక మనుష్యుడి యొక్క అవిధేయత ద్వారా, ఒక మనుష్యుడి యొక్క అవిధేయత, దేవుని మాట వినకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటకు శిరస్సు వహించకపోవడం, దేవుని మాటను పెడిచెవిన పెట్టడం, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం, దేవుని ఆజ్ఞను వేగించడం ద్వారా ఈ పాపం లోకంలోనికి వచ్చింది. ఈ రోజున నువ్వు దేవుని మాటను మీరుతున్నావా? ఈ రోజున దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావా? ఈ రోజున దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తున్నావా? ఎన్ని స్వరాలు కూడా దేవుడు చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రవర్తిస్తున్నావా? అలాంటి వారికి వాక్యం చెప్పి దర్శన ఎన్ని మాటలు గతించినప్పటికీ కూడా వినని వారికి హఠాత్తుగా నాశనము కలుగును. వచ్చినట్టుగానే నీ మీదకి ఆపద కమ్ముకుని వస్తుంది. ఎవరికి దానికి దొరకదు. అందుకొరికి యేషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట చెప్పాడు. ఓ హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో. హిజ్కియా వెంటనే ఆ మాటకు లోబడి, ఆ మాటకు విధేయత చూపిన వాడే, దేవుని వాక్యానికి శ్రద్ధ చూపినటువంటి వాడే. హిజ్కియాకు తెలుసా, స్వస్థత మనకి దయచేయడు. ఆయన ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చినాడు. తన జీవితంలో ఒక రోజు ఒక ప్రార్థన చేస్తే 1,85,000 మందిని హతం చేసి ఒక దూత పంపబడింది. అశూరియులు మృత కలవడాలుగా చేయబడ్డారు. నీతిని అనుసరించినటువంటి వాడు, యెహోవా దేవుని నమ్మకం వచ్చినటువంటి వాడు, యెహోవా దేవుని హత్తుకొనినటువంటి వాడు, ఆ రాజునికి, ఆ భక్తునికి, ఆ దైవజనునికి, ఆ ప్రవక్తకి, ఆ యొక్క మనుషునికి వచ్చినటువంటి హెచ్చరిక. ఓ హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కనుక నేను చిక్కబెట్టుకో. ఈ రోజు నీ జీవితం ఎలాగో ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకోవడం బిడ్డ. ఆలోచించుకో. దేవుని సన్నిధిలో హిజ్కియా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎలాగో నడుచుకున్నాను, ఎలాగో జీవించినాను, నీ సన్నిధిలో ఏ రీతిగా నిన్ను ప్రేమించినాను, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాయినా అని ప్రార్థన చేశాను. దేవుడు మాట్లాడిన మాటకు వెంటనే లోబడినాడు. అక్కడ చూసినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసున, వెంటనే సమాధానం ఇచ్చాడు. ఓ హిజ్కియా, నా సేవకుడైన హిజ్కియా రాజు మొదలుపెడుతూ ఉన్నాడయ్యా. ఆయన కన్నీరు నేను చూశానయ్యా, ఆయన ప్రార్థన నేను విన్నానయ్యా. నువ్వు మరలా త్వరగా వెళ్ళు, ఆయనకి వెళ్ళి ఈ మాట చెప్పు. ఏ మాట ప్రభా? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నా చెప్పయ్యా. తర్వాత వెంటనే వచ్చేసి నువ్వు కన్నీరు వచ్చిందని చూసి
వాక్య ప్రకారముగా ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ అవిధేయత ద్వారా, నీ మూర్ఖత్వము ద్వారా, నీ మండితనము ద్వారా, దేవునికి లోబడకపోవడము ద్వారా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడము ద్వారా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా నువ్వు కొని తెచ్చుకుంది ఏంటయ్యానంటే మరణం. మరణం. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయాన దేవుడు నిన్ను ప్రేమించి ఈ రక్షణ స్వామిని అందిస్తున్నాడు. అందుకే 1 యోహాను పత్రిక 3:4 వాక్యం ఉంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము ద్వారా మానవుడు మరణాన్ని సంపాదించుకొని ఆ మరణము ద్వారా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే నిత్య నరకానికి వెళ్తున్నాడు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదని మార్కు 9:48-49 రాయబడి ఉంది. రాత్రికాల సమయాన ఈ ఘోరమైనటువంటి పాపము నుండి, ఈ భయంకరమైనటువంటి మరణము నుండి, ఈ శాపగ్రస్తమైనటువంటి ఘోర అగ్నిగుండము నుండి నిన్ను తప్పించడానికి రక్షకుడుగా యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన మాట వింటే నువ్వు రక్షించబడతావు. అందుకే దేవుని మాట వినిన నోవాహు దేవుని మాటకు లోబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకే ఓడను సిద్ధం చేసుకోలేదా? ఓడను సిద్ధం చేసుకున్నటువంటి నోవాహు కుటుంబం ఆ జలప్రలయంలో నాశనం కాకుండా రక్షించబడలేదా? దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినటువంటి ఆ దినాలలో సుంకపు గుర్తుదారులను చెక్కేయ యేసు ఎవరో అని చూడగోరినాడు. యేసు ఎవరైనా చూడాలి. ఎవరి నోట చూసినా, ఏ వాడలో చూసినా, ఎవరు మాట్లాడినా, ఏ సమయమందైనా అందరూ కూడా యేసు 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 అని అంటున్నారే. ఇంతకు యేసు ఎవరో చూడాలి. ఆ యేసుని చూడాలి. ఆ యేసుని కనుగొనాలి. ఆ యేసయ్య మాటలు నేను కూడా వినాలి. ఆ యేసయ్యను నేను కూడా వెంబడించాలి అని అనుకుని యేసు ఎవరో అని చూడగోరినటువంటి శూకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య ప్రజల మధ్యలోకి వచ్చినాడు. ఎవరికో పట్టణము గుండా యేసు వస్తానని తెలుసుకుని వెళ్ళాడు. అనేక మంది జనులు ఆయనను వెంబడిస్తున్నారు. అనేక మంది ఆయన వెనుక వెళ్తూ ఉన్నారు. ఇసుకేస్తే ఇసుక రానంత మంది యేసు ప్రభు వెనుక ఉన్నారు. అది చూసి యేసుని చూడడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే చాలా పొట్టువాడైనట్టుగా. అయితే ఆ నోట ఈ నోట యేసు ఏ మార్గాన్ని వెళ్తున్నాడు ఆ మార్గమును తెలుసుకుని ఇదిగో యేసు వస్తున్న మార్గంలో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుని చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఎలా ఉంటాడో చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాడు. అతడు యేసు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. అనేక మంది ప్రజలు ఆయన వెనుక ఉన్న కారణాన్ని బట్టి యేసు ఎవరని గ్రహించలేకపోతున్నాడు. యేసు నానే వచ్చాడు. యేసు నానే వచ్చాడు. ఆ వెలుచ దగ్గరికి రాగానే యేసు క్రీస్తు ప్రభువుల వారు అక్కడ ఆగి ప్రకటిస్తున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య త్వరగా దిగాడు. దిగినటువంటి జక్కయ్యతో వేసుకున్నాడు కదా, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని.
ఎప్పుడైతే యేసయ్య మాట విన్నాడో, ఎప్పుడైతే యేసయ్య పలుకులు విన్నాడో, ఎప్పుడైతే యేసయ్యను చూడగలిగినాడో, ఎప్పుడైతే యేసయ్య కనుదృష్టి, యేసయ్య చూపులు ఆయన మీద పడ్డాయో, యేసయ్య మారు మనసు పొందమని చెప్పలే. యేసయ్యను రక్షణ పొందినావాడని చెప్పేసి అడగలే. యేసయ్య మారు మనసుని కూర్చున్న బోధ ఆయనకేమి చేయలే. ఎప్పుడైతే యేసయ్య మాట వినగలిగినాడో, ఎప్పుడైతే యేసయ్య దగ్గరగా ఉండి చూడగలిగినాడో, వెంటనే ఆయనలో కలిగినటువంటి మార్పు, ప్రభువా ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను నేను తీసుకున్నట్లయితే దానికి 400 చెల్లిస్తాను. అబ్బా ఎంత గొప్ప మార్పు! ఎంత గొప్ప మార్పు! 400 చెల్లిస్తాను. అప్పుడు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒప్పుకుంటావా? జీవిస్తావా? యేసుని ఆరాధిస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? దేవుడికి నిలబడతావా? దేవుడికి నిలబడతావా? నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అసంకృత గుర్తుదారిలో రక్షించబడ్డాడు. ఇంటికి రక్షణ వచ్చింది. పేతురు ప్రసంగం చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమునకు వచ్చి, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమునకు వచ్చి పేతురు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణముల గురించి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి పేతురు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు హృదయాలు తెరవబడ్డాయి, ఒక్కొక్కరు హృదయాలు పొడవబడ్డాయి. పొడవబడిన వారందరూ కూడా, విన్నటువంటి వారందరూ కూడా ఆ మాటలకు లోబడి పేతురు యోహానులను ఏమడుగుతున్నారంటే, అగిలారా రక్షణ పొందడానికి ఇప్పుడు మేమేం చేయాలి? మేము పొరపాటు చేశాం, మేము పాపము చేశాం, మేము మోసం చేశాం, మేము దోషం చేశాం, మేము అతిక్రమం చేశాం, మా పాపాలు మాకు తెలిసి ఉన్నాయి, ఆయన మేము సిలువేశాం, ఇప్పుడు మాకు రక్షణ కావాలి, ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగినారు. అప్పుడు పేతురు అన్నాడు కదా, ప్రభువు యేసుతో మారు మనసు పొంది యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారు. వారందరూ కూడా 3,000 మంది రక్షించబడ్డారు. వారందరూ వాక్యానికి లోబడ్డారండి. వారందరూ దేవుని స్వరానికి లోబడ్డారండి. వారందరూ దేవుని మాటకి లోబడ్డారండి. వారందరూ దేవుని మాటను అంగీకరించినారండి. అది నమ్మదగినటువంటి వాక్యం. దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడి సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఆత్మీయ పిల్లల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఈ మాటలు పిడిచోటి పడి తిరుగుతున్నావా? తప్పకుండా నువ్వు నశిస్తావు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టము లేకనే ఆయన నిన్ను ప్రేమించి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునికి ఇది యోగ్యమైనటువంటిది. ఇది నీకు యోగ్యమైనదయ్యా, నువ్వు నమ్మయ్యా. అది నీతో మాట్లాడుతున్నాడయ్యా. ఆ 3,000 మంది కూడా ఆ మాటకు లోబడిన వారందరూ కూడా రక్షించబడ్డారు. ఒక రోజున పౌలు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సీలా దేవుడి సహాయకుడిగా పౌలుకు తోడుగా వెళ్తున్నాడు. పౌలు సేవలు కూడా దేవుడి సేవల ముందుకు వెళ్తుంటే భయంకరంగా
వారి దేహమంతయు కూడా గాయముల చేత నింపబడింది. రక్తము కారుతూ ఉంది. వారు తీసుకుని వెళ్ళేసి చెరసాలలో పెట్టారు. అపరాధుల వరకు కూడా పౌరుషాలు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ నొప్పి, ఆ బాధ కలుగుతున్నప్పుడు, ఆ గాయములు వారిని బాధిస్తున్నప్పుడు, ఆ దెబ్బలు వారిని బాధిస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేహమంతా కూడా గాయములతో నింపబడి రక్తాలు కారుతూ ఉంటుండగా ఆ స్థితిలో వారు పాటలు పాడి దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తుంటుండగా చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. సడన్లీగా అకస్మాత్తుగా భూకంపం కలిగింది. చెరసాల యొక్క ద్వారాలు తొలబడ్డాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అందరి బంధకములు ఊడిపోయినాయి. అందరూ కూడా అలాగే వచ్చి మౌనంగా నిలబడ్డారు. అది చూసేటువంటి చెరసాల నాయకులు అందరూ వెళ్ళిపోయినాక ఇక నా జీవితం ఏంటి అని అనుకుని తను తాను ఆత్మహత్య చేసుకుని బతుకుతుండగా పౌలు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు ఏ ఆది కూడా చేసుకోవద్దు, మేమందరూ కూడా ఇక్కడే ఉన్నా. ఎంత గొప్ప మార్పు ఖైదీలలో. పారిపోవలసినటువంటి ఖైదీలు, తప్పించుకోవాల్సినటువంటి ఖైదీలు, ఇదే మంచి అవకాశం అని వారి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోవలసినటువంటి ఖైదీలందరూ కూడా వారి బంధకాలు ఊడి పడిపోవట గ్రహించినటువంటి వారి, మార్పు చెందినటువంటి వారి అలాగే నిలబడి ఉన్నారు. పోరాడుతున్నాడు, మేమందరూ ఇక్కడే ఉన్నా, నువ్వు మనం చేసుకోవద్దు. అది విన్నటువంటి చెరసాల నాయకుడు దీపమని వెలిగించి చూడగా అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు? నేను రక్షణ పొందడానికి ఏమి చెయ్యాలి అన్నప్పుడు ప్రభుత్వం మాట్లాడాడు, ప్రభువు యేసుని విశ్వాసం వచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఎంత గొప్ప కార్యం అండి! ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చును, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అందరూ రక్షించబడ్డారు. రక్షణ సువార్త. బాధలో ఉన్నావా? బాధలో రక్షించబడాయన. వేగంలో ఉన్నావా? నీ వేగంలో రక్షించే దేవుడు ఆయన. అపాయంలో ఉన్నావా? అపాయంలో నీ ప్రాణాన్ని రక్షించే దేవుడు ఆయన. ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా? నీ ప్రాణమును రక్షించే దేవుడు ఆయన. పాపము చేత పట్టుబడి, పాపములో బంధించబడి, పాపములోనే జీవిస్తూ, పాపములోనే కాలమును గడుపుతూ నరకమునకు ప్రయాణం చేస్తున్నా ఓ మానవుడా, ఆ ఘోరమైన అగ్నిగుండము నుండి, నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు రక్షకుడిగా లోకములోనికి వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళినాడు. పరలోకంలోకి వెళ్ళిన యేసయ్య రక్షింపబడిన వారిని కొనిపోవడానికి రెండవ రాకడగా పెళ్లికు బాలుడుగా యేసయ్య త్వరగా రాబోతున్నాడు కనుక నీవు రక్షణ పొందు. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఆయన నేను రక్షిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపినైనా ఆయన నిన్ను రక్షిస్తాడు.
ఆయన రక్షకుడు, నేను రక్షించువాడు, నీ ప్రాణమును రక్షించువాడు, నీ ప్రాణమును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొడుకుడు నిద్రపోడు, యెహోవాయే నీ ప్రాణమును కాపాడువాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయాన నీవు రక్షించబడ్డావా? నీ పాపములు ఒప్పుకున్నావా? నీ పాపములు కొరకు పశ్చాత్తాపపడ్డావా? మారుమనసు పొందినావా? నువ్వు రక్షించబడితే దేవుని రాజ్యానికి వెళ్తావు. రక్షింపబడిన వారి పేర్లని ఆయన పిలవబోతున్నాడు. ఆయన రక్షింపబడిన వారిని ఆయన పిలవబోతున్నాడు. నువ్వు రక్షించబడ్డావా? ఇప్పుడు ఈ రాత్రి చీకటి వదిలిపెట్టేసి, పాపమును వదిలిపెట్టేసి, మోసమును వదిలిపెట్టేసి, దొంగతనాన్ని వదిలిపెట్టేసి, మూర్ఖత్వాన్ని వదిలిపెట్టేసి, అల్లరితో కూడిన ఆట బాధల్ని వదిలిపెట్టేసి, శరీర కార్యములను వదిలిపెట్టేసి, నీచమైన దుర్మార్గపు కార్యాలని వదిలిపెట్టేసి, దేవుని మాటకు లోబడు తల్లి, దేవుని మాటకు లోబడయ్యా, దేవుని మాటకు వినయంతో చూపయ్యా. నువ్వు రక్షించబడతా. కలుసుకుందా, ప్రార్థన చేసుకుందా. యేసు రక్షకుడు. భూమి గంతముల నివాసులారా, యెహోవా వైపు చూచి రక్షణ పొందండి. ఇప్పుడే ఇదే రక్షణ దినం. నువ్వు రక్షణ పొందడానికి నీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు ఉంది. ఊరు వచ్చినట్టుగా ఆ దినం నీ మీదకి రాకముందే ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేసుకుంటా. ఇది రక్షణ కృపకాలం. యేసు నీ కొరకే రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, ఈయన పాపముల రక్షకుడు. పాపములను రక్షించడానికి వచ్చిన దేవుడు, నరవతారిగా లోకములో జన్మించినటువంటి సృష్టికర్త, నీ పాపములను విమోచించువాడు. యేసు రక్షకుడు, యేసు రక్షకుడు. నిన్ను రక్షిస్తాడు. నీకు గొప్ప రక్షణను అనుగ్రహించు. నీ నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటే, నీ హృదయమందు యేసుని ప్రభువుగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇది రక్షణ కృపకాలం,
ప్రభు త్వరగా రా సమయం. అయ్యా, పాపములను మా జీవితాన్ని రక్షించండి నాయన. పాపలను చూడడానికి స్తోత్రములు నాయన. రోగులమై చూడడానికి స్తోత్రములు నాయన. దేవా, ఈ రాత్రి కాల సమయాన ఈ మాటల ప్రతి ఒక్కరి వినికిడిలో ఫలించినట్లుగా చేయండి నాయన. మా జీవితాలను రక్షణ మార్గంలోకి నడిపించు నాయన. మేము రక్షింపబడిన వారమై నిన్ను గమనించడానికి కృపను గ్రహించండి నాయన. అన్నా, ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి నాయన. రక్షణలోకి నడిపించండి నాయన. చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించండి నాయన. అంధకారంలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించండి నాయన. పాప కార్యాలు నిలబడిన వారిని పరిశుద్ధమైన కార్యాలలోకి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రం. యేసువా, ఈ రాత్రి కాల సమయాన ఎంతమంది నీ వాక్యమైన విన్నారో వారందరి జీవితాల్లో కూడా అద్భుతములు జరుగును కాక. రక్షణ కార్యము జరుగును కాక. వారి పాపములను వారు విడిచిపెట్టి రక్షణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీ కార్యమును జరిగించండి నాయన. మహిమను పొందుకోనండి. మేలు కొరికే మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు ఆరోపిస్తున్నా. ఎంతమంది ఆరోగ్యంలో పాల్గొన్నారు వారందరినీ కూడా దీవించండి నాయన. ఆశీర్వదించండి నాయన. మహిమ మీరు పొందుకోండి ప్రభా. మేలు కొరికే మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తాం. మా రక్షకులమైనటువంటి, లోక రక్షకులమైనటువంటి, సర్వలోక రక్షకులమైనటువంటి యేసయ్యా, నీ నామములో గొప్ప రక్షణ అనుగ్రహించబడుతున్నాను. ఆకాశంలో తీయబడిన ఏ నామమున రక్షణ కలగదు కానీ యేసు నామములోనే రక్షణ. యేసు నామములోనే రక్షణ. ప్రజల రక్షణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యము జరుగును కాక. మహిమ మీరు పొందుకోనండి. మేలు కొరకే మీరు జ్ఞాపకం చేసుకున్నాను. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. సర్వశక్తి గల రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి, సమాధానం ఈ సమయంలో ప్రభు